పంపిణీకి సంబంధించి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన మండల గౌరవ సర్పంచులందరికీ, అదేవిధంగా తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, పీడీ హౌసింగ్ గారు, ఇతర అధికారులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బండతండా గ్రామ పంచాయతీ పరిధిలో, చింతలతండా గ్రామ పంచాయతీ పరిధిలో, అదేవిధంగా కమర్పేట గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లను మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఎవరైతే లబ్ధిదారులు ఇళ్లను పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నారో ప్రతి గ్రామంలో 1-2 చొప్పున మనము ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లను కూడా మనము ప్రారంభించుకోవడం జరిగింది. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల గురించి మీ అందరికీ ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. అందుకనే నేను పీడీ హౌసింగ్ గారితో కూడా మాట్లాడించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రత్యేకించి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఒక్క రాష్ట్రంలోనే 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను ఒక ఆర్థిక సంవత్సరంలో నిర్మాణం చేయాలని ఆలోచించి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేయడం జరిగింది. మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి కూడా 3,500 ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి. అందులో మన మండలానికి ఒక 2 తక్కువ 300 ఇళ్ళు వచ్చినాయి. ఆ రకంగా ఈ 3,500 ఇండ్లను మనం సకాలంలో పూర్తి చేసుకుంటే రెండవ దశ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇండ్లు కావాలని అడిగినప్పుడేమో గ్రామాలకు వెళ్తే నాకు రాలేదు అని గొడవ పెట్టారు. కానీ ఇల్లు ఇచ్చిన తర్వాత కొద్దిమంది మాత్రము అంత ఉత్సాహంగా ఆ ఇంటి నిర్మాణానికి ముందుకు రావడం లేదు. బహుశా ఆర్థిక కారణాలు కూడా కారణం కావచ్చు. అందుకే నేను చెప్పాను, ఐకేపీ ద్వారా, అంటే మహిళా పొదుపు సంఘాల ద్వారా ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ₹1,00,000 చొప్పున రుణ సహాయం చేయమని చెప్పాను. లేదు ఆ మండలంలో ఉన్న బ్యాంకు ద్వారానైనా ₹1,00,000 పెట్టుబడి సాయం కింద లోన్ ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. చాలా మండలాలలో అక్కడున్న ఏపీఎంలు కానీ లేదా అక్కడున్న మిగతా అధికారులు, ఎంపీడీఓ గారు కానీ ఇతర అధికారులు కానీ ఆ రకంగా ప్రయత్నం చేసి వాళ్లకు పెట్టుబడి లేని వాళ్ళకు కూడా రుణ సహాయం చేసి ఇళ్లను ప్రారంభించడం జరిగింది. మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనే అత్యధికంగా ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. అది కూడా వేగంగా జరుగుతున్నది. మిగతా చాలా నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నత్తనడక నడుస్తున్నది. నేను నెలకొకసారి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పైన కలెక్టర్ గారితో, హౌసింగ్ వాళ్ళతో సమీక్ష చేస్తున్నాను. మొన్న 4 రోజుల కిందనే జనగామ కలెక్టరేట్లో మన వేలేరు, ధర్మసాగర్ను కూడా కలుపుకొని మన 7 మండలాలు, మన మున్సిపాలిటీకి సంబంధించిన ఇళ్ల నిర్మాణం పైన సమీక్ష చేయడం జరిగింది. నేను నూతనంగా ఎన్నికైన గౌరవ సర్పంచ్లకు, హౌసింగ్ అధికారులకు, ఎంపీడీఓ గారికి, తహసీల్దార్ గారికి మీరు ఎప్పటికప్పుడు అవసరం అనుకుంటే గ్రామాలకు వెళ్ళి సర్పంచ్ గారితో కలిసి లబ్ధిదారులతో ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసి ఎందుకు వాళ్ళు నిర్మాణం చేసుకోవడం లేదు, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, బిల్స్ రావడం లేదా ఇసుక దొరకడం లేదా వాళ్ళకు వ్యక్తిగతంగా కుటుంబ సమస్యల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల కట్టుకోలేకపోతున్నారా, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి. చాలామంది మనం ఇచ్చే 5 లక్షలు సరిపోకుండా అదనంగా వాళ్ళు చేతి నుంచి కొంత కలుపుకొని చక్కగా ఇళ్ళు కట్టుకుంటున్నారు. చాలా బ్రహ్మాండంగా ఆ ఇళ్ళని చూస్తే సంతోషం అనిపిస్తున్నారు. కాబట్టి సర్పంచులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రతి లబ్ధిదారుని దగ్గరికి వెళ్ళాలి, ప్రతి లబ్ధిదారుతో మాట్లాడాలి, ఆ ఇల్లు పూర్తి అయ్యేటట్టుగా సహకరించాలి. లబ్ధిదారునికి ఏమైనా ఇబ్బంది ఉంటే పీడీ హౌసింగ్ ఇప్పుడు నెంబర్ ఇచ్చాడు మీకు, పీడీ హౌసింగ్తో మాట్లాడాలి, లేకుంటే తహసీల్దార్తో మాట్లాడాలి, ఎంపీడీతో మాట్లాడాలి. వాళ్ళ పరిధిలో లేని సమస్య ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకొస్తే దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ 300 ఇళ్లను మనం నిర్మాణం పూర్తి చేసుకుంటే
మళ్ళీ మనకు వచ్చే నెలలో మే మాసంలోనే రెండో విడత ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి. ఆ రెండో విడత ఇందిరమ్మ ఇల్లు వచ్చేటప్పుడు మీ గ్రామాల పనితీరును బట్టి, మీ పెర్ఫార్మెన్స్ను బట్టి మాత్రమే మీకు ఇల్లు వస్తాయి. మొదటి దశ ఇల్లే మీరు కట్టకపోతే రెండవ దశ ఇల్లు రావడం కష్టమవుతుంది. కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి నేను మండల అధికారులందరినీ కూడా, గౌరవ సర్పంచులందరూ కూడా కోరుతున్నాను. అదేవిధంగా నేను వ్యవసాయ శాఖ వాళ్ళతో కూడా మాట్లాడించిన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా వ్యవసాయానికి కూలీలు దొరకడం లేదు, రైతుకు పెట్టుబడి ఖర్చు ఎక్కువ అవుతున్నది. కాబట్టి ఆ పెట్టుబడి ఖర్చు తగ్గించాలి అంటే మనము వ్యవసాయ యాంత్రీకరణ చేయాలి, ఫార్మ్ మెకనైజేషన్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రాక్టర్లు కానీ, హార్వెస్టర్లు కానీ, బేలర్స్ కానీ, ఇంకా అనేక రకాలైన డ్రోన్స్ కానీ, అనేక రకాలైన పనిముట్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో ఇస్తున్నది. ఉదాహరణ ఒక బేలర్ ఉన్నది. బేలర్ మొత్తం కాస్ట్ ఎంతమ్మా? 3,20,000. దాంట్లో సబ్సిడీ 1,60,000. 50% సబ్సిడీ. అంటే గడ్డి చుట్టే యంత్రం ఏదైతే ఉంటుందో దాని మొత్తం కాస్ట్ 3,20,000 అయితే సబ్సిడీ 1,60,000 రూపాయలు. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఫార్మ్ మెకనైజేషన్ కొరకు పెద్ద ఎత్తున రైతులను సపోర్ట్ చేస్తున్నారు. దయచేసి ఆ ఫార్మ్ మెకనైజేషన్లో కూడా రైతులు ముందుకు వచ్చి మీరు ఆ యంత్రాలను కొనుగోలు చేయవలసిందిగా, మీకు అది కొంత మీ వ్యవసాయానికి ఉపయోగపడమే కాకుండా మీరు బయట కూడా పనిచేసుకొని కొంత అదనంగా సంపాదించుకోవడానికి కూడా వీలవుతుంది. కాబట్టి రైతులు ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రత్యేకంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో ఉన్న